సీజన్ అస్సాం కాదు అని అనిపించింది అనమాట ఫస్ట్ టైం. ఎందుకంటే కంటెస్టెంట్స్‌కి టాస్క్ అర్థమైంది. నార్మల్‌గా లోపలికెళ్ళిన కంటెస్టెంట్స్‌కి టాస్క్‌లు అర్థం గాక వాళ్ళు ఏదేదో చేసేస్తుంటారు. చూసి దానికి చిరాకు అనిపిస్తది. మన కామనర్స్‌కి టాస్క్ అర్థమైంది ఫైనల్‌గా. ఎండ్ ఆఫ్ ద డే రియలైజ్ అయ్యారనమాట. అంతవరకు ఐ యామ్ వెరీ హ్యాపీ. సో, వెల్కమ్ టు అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందనేది క్లియర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ప్రతి ఒక్కరిని పాజిటివ్ యాంగిల్‌లోనే చూడొచ్చు. డే 1 అని అనుకుంటే చూడొచ్చు. లేదు వాళ్ళలో కూడా చిన్న చిన్న నెగెటివ్స్ కానీ చూడొచ్చు అంటే బోలెడు మంది కంటెస్టెంట్స్‌లో నెగెటివ్ కనిపిస్తా ఉంటది క్లియర్‌గా. సో, అవేంటనేది కూడా మాట్లాడుకుందాం. ఆహ్, రీతూ చౌదరి, మాస్క్ మ్యాన్ మధ్య ఆ కాన్వర్జేషన్ బాగా అనిపించింది. అండ్ మాస్క్ మ్యాన్ చాలా హైపర్ యాక్టివ్‌గా ఉన్నాడు. అండ్ మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంట్రెస్టింగ్‌గా చెప్తాను. మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మన శ్రీజ కూడా చాలా యాక్టివ్‌గా కనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ కూడా యాక్టివ్‌గా కనిపించాడు. డెమోన్ పవన్ కూడా యాక్టివ్‌గానే కనిపించాడు. సో, ఇటుపక్క నుంచి కామనర్స్ నుంచి. అటుపక్క సెలబ్రిటీస్ నుంచి వచ్చేసరికి మన రితు చౌదరి అండ్ ఇమాన్యుయల్ కొంచెం యాక్టివ్‌గా కనిపించారు. సో, సంజన కూడా యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేశారు ఆమె కూడా. సో, ఏంటనేది మాట్లాడుకుందాం. అండ్ ప్రియా గురించి కూడా మాట్లాడుకుందాం. ఆమె మిస్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీని. అది దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వన్ బై వన్ మాట్లాడుకుంటా ఉందాం. సో, మాట్లాడుకునే ముందు ఫస్ట్ మాస్క్ మ్యాన్ గురించే మాట్లాడుకుందాం. మాస్క్ మ్యాన్ దగ్గరికొచ్చేసరికి మాస్క్ మ్యాన్ ఒక సన్నటి లైన్ మీద గేమ్ ఆడుతున్నాడబ్బా! క్లియర్‌గా చెప్తుండే కదా! అది చూసే వాళ్ళకి కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. మాస్క్ మ్యాన్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు అనిపిస్తది. బట్ అది ఓవర్ కాన్ఫిడెంట్ కూడా అనిపించొచ్చు. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ టర్న్స్ ఇంటూ యారగెన్సీ. ఓకేనా? ఒక సన్నటి లైన్ మీద గేమ్ ఆడుతున్నాడు. అది జనాలకి ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నార్మల్‌గా ఎళ్లి ఏంటి బ్రో ఏం సంగతులు అంటే, ఏం లేదు నా ఇష్టం. ఇట్లా మాట్లాడారనుకో ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకళ్ళకి చూసావా ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు అని అనిపిస్తదా? ఓవర్ కాన్ఫిడెంట్ ఏంది ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనిపిస్తదా? సో, ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయని ఎందుకు అనిపిస్తుందంటే, సో, మనోడు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఒక క్లారిటీ ఉంది. మన పరా భేదం లేదబ్బా! సో, ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. సో, అంటే 2 గ్రూప్స్ మధ్య గేమ్ జరుగుతుంది యాస్ ఆఫ్ నౌ ఫస్ట్ వీక్. బట్ మనోడేంటంటే ఆ గ్రూప్‌లో కూడా ఈ గ్రూప్‌కి, ఆ గ్రూప్‌కి నాకు సంబంధం లేదు. నేను ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అందరితోటి. ఈ గ్రూప్‌లో ఉన్నా కూడా ఈ గ్రూప్‌కి నాకు పెద్ద సంబంధం లేనట్టు మాట్లాడుతున్నాడు. అండ్ మంచి లక్షణాలు కూడా కనిపించాయన్నమాట. సో, తనకి స్నోరింగ్ ఎక్కువ, గురక ఎక్కువ వస్తదని చెప్పి, తను సోఫాలో పడుకోవడం డిస్టర్బెన్స్ వస్తదని చెప్పి, అంటే నా ఇష్టం నేను ఎక్కడ పడుకుంటాను, ఇది నాకిచ్చిన హక్కు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా, సో, తను ఫస్ట్ డే కాబట్టి ఆబ్వియస్‌లీ చెక్ చేసుకోవాలి కాబట్టి బయటకొచ్చి పడుకోవడం అనేది అది కొంచెం మంచిగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఎంతో కొంత మనిషిలో గూడా అంత కఠిన పాషాణ హృదయంలో కూడా ఎంతో కొంత మంచితనం అనేది కనిపించిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బాగా కాన్వర్జేషన్స్‌లో బాగా అనిపించిందేందంటే మనోడిదే అనమాట. సో, మనోడు ఇంట్రాగేషన్ చేసాడబ్బా! లిటరల్ అది కాన్వర్జేషన్ కాదు. 30 నిమిషాలు ఫ్లోరా సైని అండ్ తనూజ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని మనోడు మాట్లాడాడు. అసలు నాన్ స్టాప్ మాట్లాడాడసలు. దగ్గర దగ్గర 30 మినిట్స్ ఇంట్రాగేషనే చేశాడు. అది లిటరల్లీ కాన్వర్జేషన్ అంటారు దాన్ని. నేనైతే అనను దాన్ని. ఏంది అడిగాడు అసలు మీ సినిమాలేంది? అదేంది మీరు చెప్పండి మీరు ఏమేమి సినిమాలు చేశారంటాడు. సో, తను చెప్పింది మనోడికి అర్థమైందా? అర్థం కాకపోయినా మనోడు అర్థం కాకపోయినా ఓకే. ఓకే. కాన్ఫిడెంట్‌గానే ఉంటాడు కదా! కంప్లీట్‌లీ నేను కాన్ఫిడెంట్ పర్సన్‌ని అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. బట్ వాళ్ళతోటి చాలా సేపు మాట్లాడాడనమాట మాస్క్ మ్యాన్. కలిసిపోయారు. అండ్ ఇంకొకటేంటంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అగ్ని పరీక్ష లేకపోయుంటే మేబీ వేరేలాగా ఉండేదేమో గానీ, అగ్ని పరీక్ష వల్ల సెలబ్రిటీస్ కంటే వీళ్ళకి ఎక్కువగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు కాబట్టి, 'బిగ్ బాస్' చూసే ఆడియన్స్ ఫస్ట్ వీళ్ళతో కనెక్ట్ అయ్యారు కాబట్టి, సో, సెలబ్రిటీస్ గూడా వీళ్ళతో కలిసి ఉండడానికి, వీళ్ళతో కలవడానికి కూడా చాలా ఈజీగా వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. వీళ్ళకంటే వాళ్ళే కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళతోటి ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. అది బాగా అనిపించింది. అండ్ ప్యూర్‌లీ కామనర్స్ డామినెంట్ అబ్బా! సీరియస్‌లీ. ఎందుకంటే కామనర్స్ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, గేమ్ ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదు, రూల్స్ ఏంటి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ శ్రీజ కళ్ళు మూసుకొని మనం నిద్రపోతూ మనం చూస్తున్నా మనకి వినిపించేది శ్రీజ వాయిసే. కంప్లీట్‌లీ డామినెంట్ వాయిస్ అమ్మాయిది వోకల్‌గా. ఎక్కువ వాయిస్ అమ్మాయిదే వినిపిస్తా ఉంటది. ఆ తర్వాత రితు చౌదరిది పెద్ద వాయిస్ అనమాట. వాళ్ళిద్దరిదే కొంచెం పెద్దగా వాయిస్ వినిపిస్తా ఉంటది. అండ్ ప్యూర్‌లీ డామినెన్స్ వాళ్ళదనమాట. సో, వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు రితు చౌదరి, ఇమాన్యుయల్, మాస్క్ మ్యాన్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు ఇక్కడ. దీనికంటే ముందు శ్రీజ వచ్చి మాస్క్ మ్యాన్‌తో మాట్లాడుతున్నప్పుడు, మీరు చాలా పెద్దవాళ్ళు మీ ఏజ్ ఎంత అండి అని అడుగుద్ది. ఆ ఏజ్ ఇప్పుడు ఎందుకండి అది ఇది అంటే, పర్లేదు చెప్పొచ్చు కదా చెప్పండి అంటే, నాది
తను ఉంటుంది, మీకు 40 ఉండొచ్చు కదా అంటే, లేదు 90 వేసుకోండి అంటాడు మనోడు. చెప్పడు అక్కడ ఏజ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి రిలేటెడ్గా ఇంకొక పాయింట్ చెప్తా. ఏజ్ చెప్పడు మనోడు, 90 వేసుకోండి అంటాడు. నెక్స్ట్ ఆ తర్వాత షష్ఠివర్మ అని అడుగుద్ది. షష్ఠివర్మ 22 అని చెప్పుద్ది. చిన్న ఏజ్లోనే ఇంత అది ఇది అంటే, సో నాకంటే చిన్నోళ్ళు ఉన్నారా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. సో తనుజ ఏజ్ అడిగితే అది ఎట్లా చెప్తారు అబ్బాయి ఏజ్, నేను చెప్పను అది ఇది అంటారు. సో కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, చూసుకోవాలి కదా. తర్వాత తర్వాత ఏం జరిగిద్దంటే వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక కాన్వర్జేషన్ అయిపోతుంది కదా, నేను చెప్పేది తనుజ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు ఫ్లోరాస్ అని. ఆ కాన్వర్జేషన్ ఓకే, అది నార్మల్ కాన్వర్జేషనే. దాన్ని ఇగ్నోర్ చేస్తే తర్వాత మాస్క్ మ్యాన్ తోటి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు, రితు చౌదరి, ఇమ్మాన్యుయల్. ఎందుకంటే మాస్క్ మ్యాన్ మీకే కాదు, చూస్తున్న మనకే కాదు, లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా క్యారెక్టర్ అని అనిపించారు. అసలు ఇతనితో మాట్లాడదాం, ఇతని డెప్త్ ఏందో తెలుసుకుందాం, అసలు ఇతనేంటో తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళు ట్రై చేశారనమాట. వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి రిజల్ట్ శూన్యమే వచ్చి ఉంటుందని నాకు అర్థమైంటుంది. ఆ రిజల్ట్ వాళ్ళకి ఏమి వచ్చుండదు. ఓకే, ఇతను మనం బయట చూసింది ఇక్కడ చూసింది అదే, ఇతనిలో మనకి ఏమీ తెలియట్లేదని. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఏంటనేది ఎవరు తెలుసుకోకూడదు అని తన ఉద్దేశం ఏమో. అందుకని ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తాడు మాస్క్ మ్యాన్. వీళ్ళు అడిగినప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, సో అగ్ని పరీక్షలో షోలో మీరు కాకుండా మీకు ఇంకా బాగా ఎవరు నచ్చారు అంటే నన్ను అంటాడు. సరే ఓకే, ఇలా కాదని చెప్పి ఇంకొకలాగా అడుగుదామని చెప్పి, ఓకే మీకు ఎవరు టఫ్ ఫైట్ ఇస్తారు, కాంపిటెంట్ అని మీరు అనుకుంటున్నారంటే నన్ను అంటాడు. ఫస్ట్ దానికే మీరు కాకుండా మీకు ఎవరు నచ్చారు అంటేనే మనోడు నన్ అన్నప్పుడు, ఇంకా మీతో ఎవరు కాంపిటెంట్గా ఉంటారు, ఎవరు టఫ్ అనిపిస్తారంటే పేరు చెప్తారా, అతనే నేనే కాన్ఫిడెంట్గా ఉన్నానని చెప్పి నాకు ఎవరైనా ఒకటే అన్న అర ముందు ఉందనమాట. దాంతో గేమ్ ఆడుతున్నాడు. సరే ఇమాన్యుల్ వచ్చి ఓకే వాళ్ళందరికంటే మీరు అంటే ఇప్పుడు వాళ్ళందరినీ మీరు తక్కువ చేస్తున్నారు, వాళ్ళందరితోటి మీరు అంటే మీకు అసలు వాళ్ళకి మీకు సాటి లేరా అన్నట్టు మాట్లాడుతుంటే, అలా కాదు, నేను నా గురించి మాత్రమే చెప్తున్నా, అంటే నేను హౌస్లోకి వచ్చింది నన్ను నేను అసిస్ట్ చేసుకోవడానికి కదా. సో నేను నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను, నా జర్నీ గురించి ఆలోచిస్తాను, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడా అని చెప్పేసరికి షాక్ అయ్యారు వాళ్ళు. అది యాక్చువల్గా మనవాడు చెప్పిన పాయింట్స్ కరెక్టే. ఎందుకంటే అతని గురించి అతను చూసుకోవాలి, వేరే వాళ్ళ గురించి ఇంకొకళ్ళతోటి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు ఆ పర్సన్ నా టార్గెట్ అనో, లేకుంటే ఆ పర్సన్ నాకు కాంపిటీషన్ అనో ఇలా చెప్పాల్సిన అవసరం లేదు బయటకి ఎవరికి. అవన్నీ మనసులో ఉండాలి, అన్నీ బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఆ పాయింట్లు ఎందుకో కరెక్ట్ అని అనిపించాడు. అండ్ తర్వాత మనోడు నన్ను చూసి మీరు యారగెంట్ అది ఇంకోటి ఏదో అనుకుంటున్నారు, సో అలా కాదు, మేము అలా ఎందుకు అనుకుంటామన్నా అంటాడు. ఎందుకంటే పెద్ద వయసు 40 అబవ్ ఉన్నాడంట, 42 అంట. సో మన మాస్క్ మ్యాన్కి. కాబట్టి మేము అలా అనుకోమన్నా అది ఇది అన్నాడు. సరే ఓకే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తూ వస్తున్నాడు అనమాట. ఇక్కడ సుమన్ శెట్టి ఉన్నాడు కదా, ఆయన అంతంతా తిరుగుతూ ఉన్నాడు కానీ ఆయన అంత యాక్టివ్ పర్ఫార్మెన్స్ లేదు. ఆయన ఏదో ఒక లోకంలో ఉన్నాడు. ఆయన బిగ్ బాస్ హౌస్లో అయితే లేడు కానీ ఒక లోకంలో ఉన్నాడు ఆయన. మేబీ ఫస్ట్ వీక్ ఈయనకి వీసా ఇచ్చేయచ్చు నాకు తెలిసి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సో మాస్క్ మ్యాన్ మర్యాదగానే మాట్లాడుతున్నారు. మీరు సుమన్ శెట్టి గారు మీరు అది అంటే మీరు చూస్తే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మీ ఏజ్ ఎంత అని చెప్పి ఆయన అడిగినప్పుడు, సో మనోడు మర్యాదగానే సో నాకు 42 ఉంటాయని మీరు ఎంత అనుకుంటున్నారంటే పెద్దవాళ్ళలాగే కనిపిస్తున్నారంటే నాకు 42 అని ఆయన అంటాడు. సుమన్ శెట్టి అడిగితే ఏజ్ చెప్పాడు, శ్రీజ వచ్చి అడిగితే ఏజ్ చెప్పలా. అంటే చూడండి ఏ కండిషన్ తోటి అంటే ఇప్పుడు ఆయన సుమన్ శెట్టి అడిగాడు, ఆయనకి మీకు ఎందుకు చెప్పా, మీరు ఇష్టం వచ్చింది వేసుకోండి, 90 వేసుకోండి అంటే అక్కడ మాట్లాడాడు అనుకో, అది చూడ్డానికి ఇది ఇంతకు చెప్పాను చూడండి, సన్న లైన్ మీద గేమ్ ఆడుతున్నాడు. ఓవర్ కాన్ఫిడెంట్ టర్న్స్ ఇంటూ యారగెన్సీ అని. అది అక్కడ యారగెన్సీ లాగా కనిపించేది. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర మాట్లాడితే అది ఫన్నీగా కనిపించింది, అదే ఈయన దగ్గర మాట్లాడుంటే అది యారగెన్సీ లాగా కనిపించేది. సో ఈయనకి ప్రాపర్గా సమాధానం చెప్పాడు, ఆ అమ్మాయికి ఏజ్ సమాధానం చెప్పలేదు. అక్కడ క్యాలిక్యులేటివ్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపించింది నాకు ఆ పాయింట్లో. విషయం ఉందని అనిపించింది. అండ్ పాజిటివ్గా ఉన్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ డెమోన్ పవన్ చాలా నెగిటివిటీ తోటి లోపలికి వెళ్ళాడు. అదే డెమోన్ పవన్ కూడా ఆ విషయం తెలుసు. ఎందుకంటే తనే సెలెక్ట్ కాడని అనుకున్నప్పుడు, సో నాగా సెలెక్ట్ అవుతారు అనుకున్నప్పుడు తను లోపలికి వెళ్ళినప్పుడు ఫుల్ నెగిటివిటీతో ఉన్నాడు మనిషి. సో ఆ నెగిటివిటీని పోగొట్టుకోవాలంటే మనోడు బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేయాలి. సో డే 1 నుంచి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని మనం అతను ట్రై చేస్తున్న దాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, బట్ ట్రై చేస్తున్నాడు. ఏదో 1 to 8 నెంబర్స్, ఆ 9 నెంబర్స్ని తెలుగులో ఎలా మాట్లాడాలని ఒక ప్రాక్టీస్ చేశాడు. ఆ ప్రాక్టీస్ చేసింది పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అది కొంచెం రాలేదు.
అది రానప్పుడు ఏమైందంటే 1, 2 సార్లు వర్కౌట్ అయింది కానీ మూడోసారి వర్కౌట్ కాదని నాకు అనిపిస్తుంది. అండ్ మూడోసారి నుంచి ప్రతిసారి ఇదే చేస్తున్నాడు అండ్ ఫస్ట్ డే కాబట్టి ఏదో ట్రై చేస్తున్నారు ఎవరికి వాళ్ళని అనుకోవచ్చు. బట్ అది లేటర్ ఆన్ అది కష్టం అయిద్దనమాట. ఏదైనా ఆర్గానిక్‌గా రావాలి. ఏడుపైన ఆర్గానిక్‌గా రావాలి. గొడవైన ఆర్గానిక్‌గా రావాలి. ఫన్ అయినా ఆర్గానిక్‌గా రావాలి. 'బిగ్ బాస్' హౌస్ అది. రియాలిటీ. షో అని అంటారు గానీ మనం అది రియాలిటీ అది ఒక ఒక చూస్తుంటాం కాబట్టి అది ఏదైనా ఆర్గానిక్‌గానే రావాలి. అండ్ ఇక్కడ ఇమ్ము, శ్రీజ కూడా అదే ట్రై చేస్తుంటారు. మీరు నేను కొంచెం అండ్ మీతోటి ఇమ్ముయే స్టార్ట్ చేశారు. మీరు బాగా మాట్లాడతారు అండ్ అగ్నిపరీక్షలో మిమ్మల్ని చూసాను. మీరు మంచి హైపర్ ఉంటారు. సో మనం కలిసి చేద్దాం అంటే శ్రీజ కూడా ఓకే అంటది. ఎందుకంటే ఇమాన్యుయల్ సెంట్రిక్‌గా ఏం చేసినా కూడా ఫోకస్ అవుతారు. ఇమాన్యుయల్ కామెడీతో పాటు ఇమాన్యుయల్ ఎవరినైనా ఉపయోగించుకొని కామెడీ చేసినా దట్టు అమ్మాయిల్ని ఉపయోగించుకొని కామెడీ చేసినా అది ఆ అమ్మాయిలకి చాలా ప్లస్ అయ్యిద్ది. సో అందరికీ తెలుసు ఆ విషయం. సో 7th సీజన్ అవ్వచ్చు, 8th సీజన్ అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు. అది అమ్మాయిలకి చాలా ప్లస్ అయితదనమాట. ఒక కమెడియన్ తోటి ఉండి మాట్లాడటం అనేది చాలా ప్లస్. మేబీ శ్రీజ కూడా అదే. నన్ను మీరంటే ఏమంటే తీసుకోను మోస్ట్‌లీ. బట్ ఒక్కొక్కసారి అనిపిచ్చొద్ది. అప్పుడు నేను కూడా చేస్తానంటే ఇమాన్యుయల్ అంటాడు. నన్ను కూడా చాలామంది ఇప్పుడు పొట్ట అంటారు. అది నా కలర్ గురించి మాట్లాడుతారు. నన్ను డిగ్రేడ్ చేస్తూ పంచులేస్తుంటారు. నేను తీసుకుంటాను. ఎందుకంటే నవ్వించడం అనేది ఒక అద్భుతమైన విషయం. అంత ఈజీ కాదసలు నవ్వించడం అనేది. సో, అది మనం చేస్తున్నామంటే అది చాలా గ్రేట్ అసలు. అది చాలా గొప్ప విషయం అంటాడు గానీ, బట్ డౌన్ ద లైన్ తెలుసుద్ది. సో, ఫస్ట్ రోజు ఉన్నంత కాదు కదా! సో, పొయ్యే కొద్దీ ఎవరైనా పని చేస్తే తీసుకోలేకపోవటం కూడా జరుగుతది. ఇమాన్యుయల్‌కి అర్థం కావట్లేదు గానీ, దట్ ఈస్ ద 'బిగ్ బాస్' హౌస్. అదే కాన్సెప్ట్ కూడా 'బిగ్ బాస్‌ది' కాబట్టి. బట్ ఈ అమ్మాయి మనోడేదో ట్రై చేయాలని ట్రై చేస్తున్నాడు. వాళ్ళు చేసేటప్పుడు అది ముందే అనుకోని చేస్తే రాదనమాట. జెన్యూన్ ఒక ఫ్రెండ్‌షిప్ క్రియేట్ అవ్వాలి. జెన్యూన్ ఫ్రెండ్‌షిప్ క్రియేట్ అయిన తర్వాత, ఆ క్లోజ్‌నెస్ వచ్చిన తర్వాత, అప్పుడు ఏదైనా చేస్తే అది ఆర్గానిక్‌గా కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనూజ, మనోడు చేశారనుకోండి అది చాలా ఆర్గానిక్‌గా కనిపిస్తది. లేకుంటే రితు చౌదరి, ఇమాన్యుయల్ చేశారనుకోండి అది చాలా ఆర్గానిక్‌గా కనిపిస్తది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బయట క్లోజ్ కాబట్టి. సో, వాళ్ళు ఎలాంటి పంచులేసినా, ఎలాంటి జోకులేసినా, కౌంటర్‌లేసుకున్నా కూడా అది చాలా ఆర్గానిక్‌గా కనిపిస్తది. ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్ద డిస్కషన్ పెట్టిన తర్వాత రేపొద్దున వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులేసుకొని ఏదైనా చేసినా, అది చూడ్డానికి ఇది కొంచెం ఆర్టిఫిషియల్‌గానే మనకనిపిస్తది. ఈ లైవ్ చూసిన వాళ్ళకి. ఎపిసోడ్‌లో ఏయకపోతే ఓకే గానీ, లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం అది లిటరల్లీ అంత ఆర్గానిక్‌గా అనిపించదని నాకనిపిస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ ప్రియా, మనీష్ అబ్బా! సో, మనీషు, ప్రియా మాట్లాడుకున్నప్పుడు మనీషు అసలు చేయి చూపిస్తూ తను ఇక్కడ ఇది మిస్ అవుతున్నాను. నా చెయ్యి ఇది ఉంటది కదా! మనోడు వాచ్ నేను చాలా ఎక్కువ మిస్ అవుతున్నాను అది ఇది అంటే, ఏంటి ఫోనా అంటే, లేదు లేదు నా నా చెయ్యి నాకు అసలు నా వాచ్ నాకు చాలా ఇంపార్టెంట్. అది నేను చాలా మిస్ అవుతున్నాను అసలు. నా వాచ్ ఉంటే బాగుండేది అని చెప్పి దాంతో మనోడు టీ షర్ట్ అవి చూపిస్తున్నప్పుడు ఇటుపక్క ఆమె అవును వెంటనే ప్రియ. అవును నేను కూడా అసలు నా ఫోన్ లేకుంటే నాకు అసలు వల్ల కాదు. ఫోన్ ఉండాలి. కొంచెం సేపటికే నేను ఫోన్ మిస్ అయిపోతున్నాను. ఫోన్ లేకపోతే కష్టం. ఫోన్ ఉంటే నేను అక్కడ ఫోన్ ఏదో ఒకటి పెట్టి ఏదో పని అంటే ఏంటి? అంటే అంటే మీరు రిమైండర్స్ పెట్టుకుంటారా? ఇది చేయాలి అట్లా కాదు. ఫోన్ అక్కడ పెట్టి ఏదో ఒకటి నా పని నేను చేసుకుంటే ఆ ఫోన్ పాటికి ఆ ఫోన్ వాగుతూ ఉంటది. లైక్ పాడ్‌కాస్టో, మూవీసో ఏదో ఒకటి పెట్టుకొని చూస్తా ఉంటాను నేను. మ్యూజిక్కో ఏదో ఒకటి వింటూ ఉంటాను. ఇప్పుడు ఆ ఫోన్ లేకపోయేసరికి సో, కొంచెం అది అనిపిస్తుంది. కొంచెం టైం పట్టుద్ది. బట్ అన్నీ తెలిసొచ్చాను. కొంచెం టైం పట్టుద్దని చెప్పి అక్కడి నుంచి అది కొంచెం అది ఫాదర్ దగ్గరికెళ్ళి ఆ అమ్మాయి అక్కడ ఏడవటము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మరి అమ్మాయి ఏడుస్తుంది. అది ఏడుస్తుంది ఇప్పుడు సీరియస్‌లీ చెప్తుండే అది ఆ అమ్మాయి ఏడుస్తుంది. డే 1 మేబీ 5:00కి షూట్‌కొచ్చుంటారు. 5, 5:30 ఎర్లీ మార్నింగ్ వచ్చుంటారు. సో, అక్కడ ఫోన్‌లు తీసేసుకుంటారు. మేబీ లంచ్ తర్వాత ఏమన్నా మధ్యలో ఏమన్నా ఫోన్‌లు ఇచ్చుండరా అనేది తెలీదు. సో, అది 7 మొత్తం షూట్ అయిపోయేసరికి నాకు తెలిసి ఈవినింగ్ 7 అయ్యుండొచ్చు. ఓకే. వన్ డేనే గదా! అది అంత అనిపిచ్చదు. మేబీ వీక్ అట్‌లీస్ట్ 1 వీక్. అప్పుడు ఆ అమ్మాయి అది ఫోను కోసం ఏడ్చిందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఇప్పుడు ఫోను కోసం ఏడ్చింది అంటే, ఆ అమ్మాయి 'బిగ్ బాస్' హౌస్‌కి సెట్ కాదు అన్న ఒక అభిప్రాయం ఏర్పడిపోద్ది. ఈ పిల్ల పనికిరాదురా బాబు! ఒక్కరోజే ఫోను కోసం ఏడ్చిందంటే, ఈ అమ్మాయి కష్టం అనుకున్నా. లేదు ఇంట్లో వాళ్ళకి ఏడ్చింది అంటే, సో, ఇప్పుడది చూడ్డానికి నిజంగా ఫేక్ ఎమోషన్ లాగే కనిపిస్తది తప్పితే, అది రియల్ ఎమోషన్ లాగా అనిపిచ్చదు. ఫస్ట్ డేనే గదా! డే 1 గదా! ఫాదర్‌ని గుర్తు చేసుకోవాలి. బయట చెప్పింది వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయికి ఎంత గొప్ప వాళ్ళ ఫాదర్ పంపించాడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి మ్యారేజ్ చూస్తున్నారు అన్నా కూడా పంపించాడు. మా ఫాదర్ నాకు గ్రేట్. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అక్కడ అయిపోయింది. లోపలికే వచ్చారు. వెంటనే మా ఫాదర్ ఏడుస్తూ, మా ఇంట్లో వాళ్ళు చూస్తారు. అంటే అది చూడ్డానికి ఆ అమ్మాయి కొంచెం సున్నితంగా ఉంది. సో, మేబీ ఏడ్చుండొచ్చు అని అనిపించే వాళ్ళు కూడా ఉంటారు. తప్పులేదు. బట్ ఫస్ట్ డేనే గదా! సో, అది
మరి అంతగా ఏడవాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది నాకు. ఓకే. సో, ఎవరి కంటెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు కాబట్టి దాన్ని మనం జడ్జ్ చేస్తే తప్పు మనదైతది. అండ్ చూసేవాళ్ళు కూడా నీకేం తెలుసురా అనేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏందంటే అక్కడ మేబీ ఏడవాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. ఆహ్, అది మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు. మీరు బాగా చూడండి నేను ఏడుస్తున్నాను కదా! మీరు బాగా నన్ను చూడండి నేనే మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్నట్టు మాట్లాడతది. క్లియర్‌గా కట్‌గా తెలిసే కదా వచ్చింది. 'అగ్ని పరీక్ష' షో వల్ల వచ్చారు మీరు అందులో. 'అగ్ని పరీక్ష' షో అంటే మీకు అన్ని ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు 105 డేస్ లోపల ఉండాలనే మీరు వచ్చారు కదా! సో, కొంచెం ఫస్ట్ డేకే మరి అంత చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. మేబీ ఆమె ఇంకా వాళ్ళు ఆల్రెడీ కాంటెంట్ క్రియేట్ చేయాలి. మనం కాంటెంట్ క్రియేట్ చేయాలి అంటున్నారు కాబట్టి మేబీ ఇది కూడా వన్ ఆఫ్ దట్ అనుకుంటా. అండ్ మనీష్‌కి కూడా అర్థమవుతుంటది. ఎందుకు అనిపిస్తుందంటే మనీష్‌కి కూడా ఆ రోజు దాలియాన్ మొహం మీదే నువ్వు ఆ రోజు కాంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసావు. సంచాలకుగా ఉండి అని అన్నాడు. నువ్వు గొడవలు పడితే నువ్వు హైలైట్ అవుతావు కదా అని. సో, మేబీ ఇప్పుడు కూడా మనోడికి అది అనిపిస్తుండొచ్చు నాకు తెలిసి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుండొచ్చు. బట్ అప్పటికి మనోడు ట్రై చేస్తున్నాడు. కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఆ అమ్మాయి ఇంకొంచెం కెమెరా వాడి వైపు తిరిగి కెమెరా నా వైపే చూస్తుంది. అంటే కెమెరా మనుషుల వైపే చూడకుండా ఇంకెవరి వైపు చూస్తుంది? చెప్పండి. మీరు చెప్పండి. సో, అదన్నమాట. అలా అనిపించింది. దాని తర్వాత మన లోపల డిస్కషన్ స్టార్ట్ అయిద్దనమాట. ఏంటి? ఆ బౌల్స్ క్లీన్ చేసేది, ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసేది చెప్పారు కదా! మనోడు మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్‌కి ఇస్తాడు. ఫ్లోర్ క్లీన్ చేయాల్సింది మొత్తం హౌస్ మొత్తం. సో, ఫ్లోర్ అంటే వాళ్ళేందంటే ఆ కిచెన్ బన్ ఉంటది కదా! అదొకటి అండ్ డైనింగ్ టేబుల్ ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తే అవి నేనెందుకు చేస్తాను అది ఇది అని చెప్పి ఎళ్తారనమాట. పెదరాడినే కలుసుకుందాం. అన్నా! 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 అటు ఎళ్తారు. అన్నా! అన్నా! అంటాడు మనోడు ఇమాన్యుయల్ మాస్క్ మ్యాన్ హరీష్‌ని. అన్న ఏడున్నాడు? అన్న లేడే అనంటే అన్నయ్య ఆడుంటే ఆడికి పోతుంది బాత్రూంలోకి వెళ్దాం దాన్ని రండి అంటే అందరూ వస్తారనమాట. అందరూ వెళ్తారు అక్కడికి. అందరూ వెళ్ళినప్పుడు అడుగుతాడు. అన్న ఇవన్నీ కాదు మీరేం మాట్లాడకండి నేనే మాట్లాడతా అంటే సరే మాట్లాడానంటే శ్రీజ కూడా వెళ్ళుద్ది. అన్న ఇప్పుడు నువ్వు నాకేమి ఇచ్చావు? హౌస్ క్లీన్ చేయాలి. రైట్? హౌస్ అంటే ఏంది? ఫ్లోర్ అంటే ఏంది? ఒక్క ఫ్లోరే కదా అంటే లేదు హౌస్ మొత్తం క్లీన్ చేయాలి. ఓకే. హౌస్ మొత్తం క్లీన్ చేయాలి. ఆ కిచెన్ బండ ఆ డైనింగ్ టేబుల్ కూడా నేను క్లీన్ చేయాలంటే అవి కాదు. జస్ట్ మీరు ఫ్లోర్ మొత్తం హౌస్‌లో ఉన్న ఫ్లోర్ మొత్తం మీరే క్లీన్ చేయాలంటాడు. అది అయిపోయిందని చెప్పి వెళ్తారన్నమాట. పెద్దరాయుడు తీర్పిస్తారు వెళ్ళిపోతారు. తర్వాత అక్కడే రితు చౌదరి ఆగుద్ది. రితు చౌదరికి బేసిక్‌గా ఆగదు కదా! ఆ మనిషి గురించి పూర్తిగా తెలుసుకున్నాక రితు చౌదరి ఒప్పుకునేటట్టు లేదు. అది కాదండి ఇప్పుడు అన్నీ చేయాలి కదా! అన్ని పనులు చేయాలి కదా! అది కూడా అంటే తుడవడం అంటే అన్నీ కదా! అంటే ఏముందండి దీని గురించి మనల్ని ఎవరో ఒకరు చేసుకుంటే సరిపోద్ది కదా! డైనింగ్ టేబుల్ ఎంతసేపు చేస్తామండి? 15 మినిట్స్. దాని గురించి గొడవ పడితే ఏముంటది చెప్పండి? లాజిక్‌లెస్‌గా ఉంటది. చెప్పండి అది అంతగా ఏమి అనిపించదు. సో, ఎవరో ఒకరు చేసుకుందాం. అది కాదండి ఇలా కదా! అంటే అది ఏముందండి చేసుకుందాం అంటే మనోడు అంటాడన్నమాట వెంటనే మనోడంటే నేను ఊరికనే అన్నా అండి. అమ్మాయి ఏంటి కొంచెం ఏదో అంటే నేను ఊరికనే అన్నాను అండి అంటే వెళ్ళిపోతుంటే కొంచెం మేబీ సిట్యుయేషన్ లైటర్ చేయడానికి తిన్నారా అండి? అంటే లేదండి తినా అంటే సరే పద నేను కూడా వస్తాను సర్దుకొని వస్తాను అంటాడు మనోడు. మాస్క్ మ్యాన్ కొంచెం గట్టిగానే అనిపించాడనమాట. దాని తర్వాత ఫైనల్ డే ఎండ్ అవుతుంది. ఇంకా రేపొద్దున ఉంది అనంగా అప్పుడు అర్థమైందనమాట టాస్క్ అరే ఓనర్స్ అంటే ఏంది? టెనెంట్స్ అంటే ఏంటని. సో, మన ఓనర్స్, వాళ్ళు టెనెంట్స్ వాళ్ళు మన ఇంట్లోకి రావచ్చు, వెళ్ళొచ్చు. ఓనర్స్ రెంట్ లేకుండా టెనెంట్స్ అనమాట. ఆల్రెడీ నాగార్జున సార్ చెప్పారు. ఆ కాన్సెప్ట్‌ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళొక కాంటెంట్ క్రియేట్ చేయాలి. వాళ్ళొక ఒక సెట్ చేయాలి వాళ్ళేదైనా. ఓకేనా? లోపల బయట వాళ్ళు ఎంత మంచి టాస్క్‌లు పెట్టినా కూడా, ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని పెర్ఫార్మ్ చేయగలగాలి కదా! సో, వీళ్ళేంటి లోపలికొచ్చారు, కూర్చున్నారు, తింటున్నారు, ఎవరి పాటికి వాళ్ళు మంచిని తీసుకుంటున్నారు, ఎవరి పాటికి వాళ్ళు తిరుగుతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాలే. ఇప్పుడు టెనెంట్స్‌గా వాళ్ళకొక ఒక ఇల్లు ఇచ్చారు. దాంట్లో ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ వాళ్ళకిచ్చారక్కడ. సెపరేట్ ఒక హౌస్ అనలేం గానీ, అదొకటి పెట్టారు గదా! కంటైనర్ లాగా. ఇప్పుడు వాళ్ళు లోపలికొచ్చినప్పుడు పర్మిషన్ అడిగి రావాలి గదా! డైరెక్ట్‌గా ఓనర్స్ కొంపలోకి వచ్చేస్తారా? ఓనర్స్ కొంపలోకొచ్చి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వాటర్ పట్టేసుకుంటారా? లేదు కదా! వీళ్ళు వాళ్ళకి నచ్చిన దిండ్లు ఎత్తుకెళ్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. సో, ఫైనల్‌గా వాళ్ళు కూర్చొని అక్కడ మాట్లాడుకుంటా ఉంటారు. శ్రీజ, పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, సో ప్రియ వీళ్ళంతా వీళ్ళు ఐదుగురు కూర్చొని మాట్లాడుతుంటే మాస్క్ మ్యాన్ ఇంకా అప్పటికి రాలేదనమాట. సో, వీళ్ళు మాట్లాడుకుంటుంటప్పుడు శ్రీజ అంటది, లేదబ్బా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. తర్వాత టాస్క్ అలా కాదు. మనం టాస్క్ చేద్దాము. అండ్ దాంట్లో మేబీ మనం చేయాలంటే మనం కాంటెంట్ క్రియేట్ చేయాలి కదా! సో, కాంటెంట్ క్రియేట్ చేద్దాము. మనం ఫన్ చేద్దాము. అండ్ వాళ్ళు లోపలికొస్తున్నప్పుడు వాళ్ళకి అన్నీ ఇవ్వకూడదు. వాళ్ళ చేత మనం ఏదో ఒక పనులు చేపించుకొని వాళ్ళకి అది ఇద్దాము. మనం ఓనర్స్ వాళ్ళకి ఆల్రెడీ టెనెంట్స్ వాళ్ళకి ఇల్లు ఇచ్చేసారు కదా! వాళ్ళకి ఒక ఇల్లు లాగే ఇచ్చారు. ఔట్ హౌస్ అది. ఓకేనా? అదొక హౌస్. మనం ఒక ఇల్లు. ఓకే. మనది ఇది హౌస్. వాళ్ళది ఔట్ హౌస్ కాబట్టి వాళ్ళకి హౌస్ ఇచ్చారు. సో, వాళ్ళు మన హౌస్‌లో ఊరుకూరుకునే రాకూడదు కదా! అంటే ప్రియా కూడా పక్కన మనం ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేయాలబ్బా! కంటెంట్ క్రియేట్ చేస్తేనే కదా! కాంటెంట్.
సో అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటే మరీ అంత మొహం మీద రావద్దు మీరు మా ఇంట్లోకి అని చెప్పలేం కదా. మీరు మా ఇంట్లోకి రావద్దు, అవి చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పలేం కదా. నువ్వు చెప్తావా అంటే అలా కాదు, మీకేమన్నా అవసరం ఉంటే సో అది మమ్మల్ని అడిగి తీసుకోండి, అప్పుడు మేము ఇస్తాము అది అని చెప్పి మాట్లాడుతుంటే, దానికోసం మనం ఏదైనా చేద్దాం అబ్బా, వాళ్ళ చేత ఏదైనా మనకు నచ్చిన పనులు చేపించుకొని అప్పుడు చేద్దాము. ఇది కొంచెం ఫన్ ఉంటుంది, యాక్చువల్లీ ఫన్ ఉండొచ్చు, దీంట్లో నుంచి కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్ళొచ్చు, ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, గొడవలు జరగచ్చు. టాస్క్ జరగాలి కదా, టాస్క్ జరిగితే అన్నీ జరుగుతాయి, టాస్క్ జరగకపోతే ఏమి జరగదు. సో టాస్క్ జరగడానికి ట్రై చేశారు. సో ఇది ఒకసారి హరీష్ గారితో కూడా మాట్లాడుతుంటే హరీష్ లోపలికి వచ్చిన తర్వాత హరీష్ ఇంకొంచెం మంచి పాయింట్ మాట్లాడతాడు. సో అక్కడ ఆల్రెడీ 9 మంది ఉన్నారు కదా, సో వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మనం నచ్చింది వాళ్ళ చేత చేయించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మాన్యుల్ ఉన్నాడు, సో తనతో కామెడీ చేయించుకుందాం. సృష్టి ఉంది డాన్సరు, సో తనతో డ్యాన్స్ చేయించుకుందాం. అంటే వాళ్ళకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ని మనం ఇక్కడ యూటిలైజ్ చేయించుకుందాం. సో అది కూడా పర్ఫార్మెన్స్ కింద వస్తుంది, అది కూడా కాంటెంట్ కిందకి వచ్చింది కదా అని. అంటే ఏవి చేయాలి, బిగ్ బాస్ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి మన సామాన్యులు. అది బాగా నచ్చింది అనమాట. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే టాస్క్ అర్థమైంది. అండ్ ఇప్పుడే వెళ్ళి చెప్దామా అంటే ఇప్పుడు వద్దులే రేపు చెప్దాంలే అన్నారు. ఇప్పుడు వాళ్ళు వాటర్ పట్టుకోవడానికి వచ్చినా కూడా అది హౌస్లోకి వస్తున్నారు, అంటే ఓనర్స్ ఇంట్లోకి వచ్చి వాళ్ళు వాటర్ పట్టుకెళ్తున్నారు. సో అలా వాళ్ళు వాటర్ పట్టుకోవాలన్నా కానీ ఓనర్ పర్మిషన్ కావాలి కదండి. ఏమంటే కొంచెం మంచిలు ఇస్తారా అండి అని అడగాలి కదా. ఏమంటే కొంచెం ఇక్కడ కూర్చొని తిండి వరకు అయితే ఓకే, తినడం వరకు వాళ్ళు న్యూట్రల్ అయిపోయారనమాట. ఫుడ్ ఎలా అయినా తినొచ్చని. బౌల్స్ విషయంలో కూడా మీరు ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే కడుక్కుందామని, బట్టలు ఉతికే దాంట్లో కూడా సో ఇన్నర్స్ ఎవరిది వాళ్ళు అలా చేసుకుందామని, సో ఒక కొంచెం మానవతా దృక్పథంలో ఆలోచించారనమాట. బట్ మిగిలిందంతా గేమ్ని గేమ్ లాగే ఆడాలి అని చెప్పి అనుకున్నారు. అది బాగా నచ్చింది నాకు. అదనమాట ఓవరాల్గా మాస్క్ మ్యాన్ అండ్ శ్రీజ, పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, ప్రియా కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఏదో ఒకటి ఈరోజు ఫుటేజ్లో కనిపించారు లైవ్లో. ఇటు పక్క వచ్చేసరికి ప్రియా, నెక్స్ట్ ప్రియా అంటున్నది ఇమాన్యుయల్, మన రితు చౌదరి కొంచెం యాక్టివ్గా కనిపించారు. సంజన అనే పర్సన్ కూడా యాక్టివ్గా కనిపించింది. ఇమాన్యుయల్ తోటి ఫన్ చేయడానికి ట్రై చేస్తుంది ఆమె కూడా. మేబీ ఆమెకు కూడా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఏదైతే నైట్ మేర్ ఉంటుందో సో ఆమెకు కూడా అది కూడా ఉంటుంది కాబట్టి మేబీ ట్రై చేస్తున్నారు. ఇమాన్యుయల్ తోటి కొన్ని రోజులు ఎవరైనా అది జర్నీ చేస్తే అది వాళ్ళకి ఖచ్చితంగా ప్లస్ అయిద్దని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి చూద్దాం ఏం జరిగిద్ది అనేది. ఇప్పటి వరకైతే మాత్రం శ్రీజ, మాస్క్ మ్యాన్ మాత్రం హైలైట్ అయ్యారు. ఈ ఎపిసోడ్ మొత్తం మీద వాళ్ళే బాగున్నారు. అండ్ రితు చౌదరి, ఇమాన్యుయల్, సో ఇటు పక్క ఇద్దరు కొంచెం హైలైట్ అయిపోయారు. భరణి గారు వచ్చేసరికి సో భరణి గారి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి మనం బయట మనకు అర్థమైపోయింది ఆయన ఎలాంటి వ్యక్తి అనేది, ఆయన మైండ్ సెట్ ఏంటనేది మనకు క్లియర్గా మనకు బిగ్ బాస్ చూపెట్టాడు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అబ్జర్వ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అంత ఈజీగా ఊరికే మాట్లాడలేదు, మాటలు చాలా పొదుపుగానే వాడుతున్నాడు. చూద్దాం ముందుకు పోతే ఏంటనేది. అతనికి ఒక ట్రిగ్గరింగ్ మూమెంట్ రావాలి కదా, అతను ట్రిగ్గర్ అవ్వాలంటే చిన్న వాటికి ఆయన గొడవ పడ్డు. ఓకేనా. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఆయన మేబీ ఒకే ఏజ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ దేనికైనా సై అంటాడు, బట్ అతను ఆ పర్సన్ అలా కాదు కదా. చూసి కరెక్ట్ సిచ్యువేషన్ జరిగితే రైజ్ అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. సో మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వ్యూస్ తోటి మనకు పెద్ద పని ఉండదు కానీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో అప్డేట్ వీడియోస్ కూడా వస్తుంటాయి, ప్రోమో వీడియోస్ ఎవ్రీథింగ్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఓకే, జై హింద్.